హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఢిల్లీలో మార్నింగ్ టిఫిన్ చేసుకొని ఎర్రకోటకైతే బయలుదేరినాం. ఎర్రకోట విజిట్ చేద్దామని అయితే బయలుదేరినాం. ఇదైతే మేము అక్కడ కారు బుక్ చేసుకొని కారులో అయితే వెళ్తున్నాం ఎర్రకోటకి. ఎర్రకోట మొత్తం విజువల్స్ చూద్దాం ఒకసారి. ఇదైతే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఎర్రకోటకి. మెయిన్ డోర్ నుంచి లోపలికి అయితే ఎంట్రీ అవుతాం మనం. లోపల వరకు అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వరకు అయితే కార్ వెళ్ళదు. స్టార్టింగ్లోనే పార్కింగ్ ఉంది. పార్కింగ్లో కార్ వదిలేసి మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి సాటర్డే రోజు వస్తే మాత్రం టికెట్ 50 రూపీస్ పర్ హెడ్ ఉంది. లేదు నార్మల్ డేస్లలో వస్తే మాత్రం 80 రూపీస్ పర్ హెడ్ ఉంది. మ్యూజియం చూడాలంటే కనుక దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జు. మనం ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళడానికి ఇంచుమించుగా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మన దాంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే కానీ లేకపోతే కొంచెం నడవలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి. పర్ హెడ్ 10 రూపీస్ తీసుకుంటున్నారు. అదే వెహికల్లో వెళ్ళొచ్చు రావచ్చు. దాన్ని తీసుకొని వెళ్ళడం అయితే మనకు చాలా ఉత్తమం అని చెప్పాలి. ఎందుకంటే నడవడానికి కొంచెం దూరం ఎక్కువే ఉంటుంది. కంపల్సరీ టోకెన్ తీసుకొని మనం ఆ ఛార్జింగ్ వెహికల్లో వెళ్తే బెస్ట్, నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకొకటి, మనం ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం దాని చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి దాని చరిత్ర చూసుకుందాము. మనకి ఎర్రకోట చూసుకున్నట్టయితే షాజహాను తాజ్మహల్ నుంచి వచ్చేసి మన ఢిల్లీలో రాజధాని మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో 1638 సంవత్సరంలో ఎర్రకోటని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇక్కడ నుంచే పాలన కొనసాగించాలని మన ఆగ్రా తాజ్మహల్ నుంచి వచ్చేసి ఎర్రకోట నుంచి పాలన కొనసాగించాలని అయితే రావడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత ఈ కోటని మొత్తం పూర్తిగా కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ నుంచి పాలన చేయడం జరిగింది. దీన్ని అయితే ఎర్ర చలువ రాతితోని కట్టడం వల్లనే దీనికి రెడ్ అంటే ఎర్రకోట అని పేరు వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇది మనకి ఈ కోటని లాస్ట్గా పాలించింది అయితే 2వ బహదూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన సిపాయిల తిరుగుబాటు తర్వాత దీన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత దీన్ని వదిలేసి వెళ్ళినాడని మనకు చరిత్ర చెప్తుంది. స్వతంత్రం తర్వాత మనకు ఇండిపెండెన్స్ అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేస్తుంది. మన ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఆగస్ట్ 15కి ఇక్కడనే జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడనే మనకి ఎవరైతే పిఎం హోదాలు ఉంటారో వాళ్ళైతే ఉంటారని తెలుసుకోవచ్చు. ఇదైతే దీని చరిత్ర. ఇందులో 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటేమో లాహోర్ ద్వారం అని చెప్తారు, ఇంకొకటేమో ఢిల్లీ ద్వారం అని చెప్తారు. లోపల ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియము మనకైతే అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు మరణించిన సిపాయిల అన్ని ఆయుధాలు అవన్నీ అయితే అట్లా ఉంచడం జరిగింది. ఇందులో కట్టడాలు చాలా ఎక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కట్టడం అని చెప్పి దీనికి ఇంచుమించుగా ఇప్పుడు 255 ఎకరాలలో ఎర్రకోటను నిర్మించడం జరిగిందని చెప్పొచ్చు. 255 ఎకరాలలో మొత్తం ఎర్రకోట ఉన్నది. ఒకసారి అయితే మనం లోపలికి ఎంట్రీ అయిదాం. మనకు కనబడుతుంది కదా, ఈ కనబడే ద్వారమే మనకి లాహోర్ దర్వాజా అని పిలుస్తారు. ఇదొక ద్వారం అన్నట్టు మనం లోపలికి ఎంట్రీ కావడానికి. దీన్నే లాహోర్ దర్వాజా అని పిలుస్తారు. ఇది ఎంట్రీ లోపలికి పోయిన తర్వాత కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. దాని నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మనకు షాప్స్ ఉంటాయి. అప్పట్లో కూరగాయలు, బహుశా బంగారు ఆభరణాలు, మనులు, రత్నాలు అవన్నీ మెయింటైన్ చేయడానికి అప్పుడు పెట్టుకున్న షాప్స్. కానీ ఇప్పుడు మాత్రం మనకి చీరలు, కొంచెం లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్, జెంట్స్కి సంబంధించిన యాక్సెసరీస్, క్యాప్స్, శారీస్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇప్పుడైతే. కానీ అప్పుడు మాత్రం ఆభరణాలు అమ్మడానికి ఇవన్నీ చేస్తారు. ఇదైతే మనం ఒకసారి ఆ లోపలికి అయితే ఎంట్రీ అయిదాము. ఇదైతే మనకు లాహోర్ దర్వాజా ఫస్ట్ డోర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ నుంచే ఎంట్రీ అవుతాం లోపలికి. చూసుకున్నట్టయితే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. దాని నుంచి మనం చూసుకోవచ్చు. వీటన్నిటికీ ఒకప్పుడు ఈ ఖాళీ ప్లేస్లు కనబడుతున్నాయి కదా, ఇక్కడ అన్ని డిజైన్స్ ఉండేనంట. కానీ అవి రాను 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 మొత్తం పోయినాయి. ప్రస్తుతానికి అయితే ఈ విధంగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికైతే ఫారినర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఢిల్లీ అనగానే మనకు గుర్తొచ్చే, మనం విజిట్ చేయాలనుకునే ప్లేస్లో ఎర్రకోట కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చూడడానికి చాలామంది జనాలు వస్తున్నారని చెప్పొచ్చు. మనం ఒక ప్లేస్ విజిట్ చేస్తున్నామంటే ఫస్ట్ దాని చరిత్ర తెలుసుకుంటేనే దాన్ని ఇంట్రెస్ట్గా చూడగలుగుతాం మనం. సో అందుకని ఫస్ట్ చరిత్ర తెలుసుకున్న తర్వాతనే ఒకసారి ప్లేసులు విజిట్ చేయండి. అప్పుడు మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. డైరెక్ట్గా వెళ్ళి చూసినామనంటే ఏవో కట్టడాలను మాత్రమే చూస్తాం, కానీ ఇవి ఎందుకు కట్టినారు, అసలు ఎందుకోసం ఈ విధంగా కట్టాల్సి వచ్చింది అనేది అయితే మనం చూసుకోలేకపోతాం. సో అందుకని ఫస్ట్ చరిత్ర చూడండి. ఒక 5 నిమిషాలలో సరిపోతుంది. 5 నిమిషాలలో మొత్తం చరిత్ర తీసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇదైతే మనకు లాహోర్ దర్వాజా నుంచి ఎంట్రీ అయిన తర్వాత మనం షాప్స్ చూసుకోవచ్చు. రెండు పక్కల షాప్సే ఉన్నాయి. ఇవే లేడీస్ కొని యాక్సెసరీస్, చీరలు, క్యాప్స్
ఎండ టైంలో పోతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద మనుషులకి నడవలేని పెద్ద మనుషులకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం టైంలలో వెళ్తే లైటింగ్ షో కూడా చూడొచ్చు. అది మరి ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మధ్యాహ్నం టైంలో అయితే ఎండ సమయంలో పోతే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా తిరిగే లోపే అలసిపోతారు. ఇదైతే 100% షూర్. ఖచ్చితంగా పూర్తిగా తిరిగే లోపే అలసిపోతారు. అదే ఈవినింగ్ టైంలో వెళ్ళినారంటే కనుక కొంచెం ఎండ తక్కువ ఉంటుంది, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మ్యూజియం చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. చూసి ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఏదో మనకి 1 అవర్ ఉంది టైం, 1.5 అవర్ ఉంది టైం, ఆ టైంలో చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా పోతే మాత్రం 100% ఎంజాయ్ చేయలేము. ఈవినింగ్ టైంలో పోతే లైటింగ్ షో ఉంటుంది, ప్లస్ మనకి కొంచెం వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం వేడి ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ దూరం నడవగలుగుతాం, తొందరగా అలసిపోలేం. కాబట్టి ఈవినింగ్ టైంలో విజిట్ చేసింది చాలా మంచిది. ఈ 2 ద్వారాలు దాటుకున్న తర్వాత మనకి వైట్ కలర్ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ చేసిరు కదా, ఇదంతా వెంటిలేషన్ స్పాట్స్ అని చెప్తున్నారు. అక్కడ వెంటిలేషన్ కోసమని పైన అంతా ఓపెన్ చేసి కింద కన్స్ట్రక్షన్ చేసినారు అని చెప్తున్నారు. మనం ఒకసారి పైన చూస్తే కనుక మొత్తం ఓపెనే ఉంది. ఇది మళ్ళీ 2 సైడ్ చూసుకున్నట్టయితే షాప్స్, ఇంకా ఇవే షాప్స్. ఒకప్పుడు ఇక్కడే ఆభరణాలు, మనులు, మాణిక్యాలు అన్నీ అమ్మేటోళ్ళేమో, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా మనకు తగ్గట్టుగా బాజార్ ఏర్పాటు చేసినారు. ఇదైతే 2 సైడ్స్ షాప్సే ఉన్నాయి. చాలామంది మన ఇండియాలో ఒక అద్భుతమైన కట్టడం కాబట్టి ఖచ్చితంగా అందరు చూడడానికి ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో కనపడేది ఒక క్యాంటీన్ టైప్. అది అక్కడైతే ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ మనకి కొన్ని స్నాక్స్ టైపు, టీ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. చూసిరు కదా, ఇది బయట సైడ్ నుంచి. ఇది మనం స్ట్రేట్గా ఇదైతే క్యాంటీన్ మనకు అక్కడ అన్నీ దొరుకుతున్నాయి. క్యాంటీన్ బ్యాక్ సైడ్ ఏమో కొన్ని బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయంట. మనకి ఇదంతా గార్డెన్, ఇదంతా పచ్చ గార్డెన్. లోపలికి ఎంట్రీ ఇస్తలేరు, మొత్తం ఫుల్గా ఐరన్ గ్రిల్స్తోని ప్యాక్ చేసి పెట్టినారు. దీన్నే మనం నౌబత్ ఖానా అంటాం. ఎర్రకోటలో ఉన్న నౌబత్ ఖానా అంటే ఇదే డ్రమ్ హౌస్ అని కూడా అంటారు దీన్ని. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మనకి రాజులు ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే మన షాజహాన్ని కలవడానికి వచ్చినప్పుడు గుర్రాల పైన, ఏనుగుల పైన వస్తే ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి రాజును కలిసేవాళ్ళు అనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే పార్కింగ్ అని చెప్పొచ్చు. గుర్రాలకి, ఏనుగులకి పార్కింగ్ అని చెప్పొచ్చు మనం. ఇది నౌబత్ ఖానా. ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళి రాజును కలిసేసి వచ్చేవాళ్ళు అని అక్కడ కూడా రాసేసి ఉన్నాయి. ఎక్కడిదక్కడనే కంప్లీట్గా మనం చదవచ్చు. ఒక 5 నిమిషాలు టైం ఉంటే కనుక అక్కడ బోర్డుల పైన రాసి ఉంచినారు, అది పూర్తిగా చదవచ్చు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలను పార్క్ చేసి లోపలికి వెళ్ళి రాజును కలుస్తుండే అన్నట్టు. ఇది నౌబత్ ఖానా. డ్రమ్ హౌస్ అని కూడా దీన్ని పిలుస్తారు అక్కడ. ఇదైతే మనం లోపల చూసుకోవచ్చు ఒకసారి. ప్రతిదీ చాలా మంచి డిజైన్స్తోనే కట్టినారని చెప్పొచ్చు. చూడండి ఒకసారి, ఆ కాలంలోనే ఎంత మంచి డిజైన్లు, ఎంత బాగా డిజైన్ చేసినారు అన్నది అయితే ఒకసారి చూసుకోండి. చూసారు కదా పైన ఎంత బాగా డిజైన్ చేసినారో. ఇదంతా ఇప్పటి వాళ్ళకి సాధ్యమో కాదో తెలియదు, కానీ అప్పుడైతే చాలా కష్టపడి దీన్ని సాధ్యం చేసినట్టు నాకు తెలిసి. ఇప్పుడు ఇది మనం బయట నుంచి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే వైట్ కలర్ పెయింట్ వేసినారు, ఫ్రంట్ సైడ్ మాత్రం మళ్ళీ మనం చూసుకోవడానికి రెడ్ కలర్తోనే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రమే కలర్ వేసినట్టున్నారు. చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ ఎట్లుందా. ఫ్రంట్ సైడ్, వెనక సైడ్ ఏమో వైట్ ఉంది, మళ్ళీ మనం ఇటు వెనక్కి చూసేసరికి రెడ్ కలర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనకు కనపడుతుంది కదా, దీన్నే మనం దివాన్ అంటాం. దివాన్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన ప్రాంతంలో పంచాయతీ చేస్తాం కదా, లేకపోతే న్యాయం. ఇప్పుడు ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు ప్రజలకి న్యాయం చేయడానికి అని చెప్పేసి అక్కడ కూర్చొని ఎదురుగా ప్రజల్ని నిలబెట్టి వాళ్ళకందరికీ న్యాయం చేస్తాడు కదా, మనం అదే అంటాం కదా, పంచాయతీ పీఠ అంటాం కదా. దీన్నే మనం దివాన్ అని పిలుస్తారు అక్కడ. దీని హిస్టరీ కూడా అక్కడ బోర్డు పైన రాసేసి ఉంది. రాజు మన షాజహాన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ లోపల చైర్ ఉంది, ఆ చైర్ పైన కూర్చొని జనాలకి న్యాయం, అంటే వాళ్ళ మధ్యలో ఏదైనా ప్రజలకు చేసే మంచి కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఏదైనా తగాదాలు వస్తే వాటిని క్లియర్ చేయడం కావచ్చు, ప్రతిదీ ఇక్కడ నుంచే మాట్లాడేటోడంట. దీనికే దివాన్ అని పేరు పెట్టినారు. మనం చూసుకోవచ్చు, ఇది ఇక్కడ దీని హిస్టరీ రాసి ఉన్నది కదా.
దివాన్. ఇదైతే చాలా పెద్ద ఉందనే చెప్పాలి. రాజు ఒక్కడు మధ్యలో కూర్చుంటే చుట్టుపక్కల కూర్చోవడానికి మంత్రులకి వాళ్ళందరికీ సామంత రాజులకి అందరికీ ప్లేస్ ఉండాలి కాబట్టి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసినారని మనం చెప్పుకోవచ్చు. సో చూడండి అక్కడ మనకి ఆ గ్లాసెస్లో ఉంది కదా చైర్, ఇక్కడే షాజహాన్ కూర్చొని అన్ని పరిష్కారాలు చేసేటోడు అనమాట. జనాలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళ మధ్యలో ఏదైనా తగాదాలు వచ్చినా ఇక్కడ కూర్చొని వాళ్ళకి అన్ని తీర్పులు ఇచ్చేటోడు, వాటిని క్లియర్ చేసేటోడు అన్నమాట. అది మనకి ఇటు సైడ్ నుంచి రికార్డ్ చేస్తున్నప్పుడు సరిగ్గా పడలేదు ఆ రిఫ్లెక్షన్ వల్ల. నేనైతే వేరే యాంగిల్లో దాన్ని రికార్డ్ చేసిన. ఒకసారి చూసుకోండి, ఇదైతే మండపాన్ని అయితే చూసుకోండి, దివాన్ని. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేసిన కానీ బాగా రాలేదు అది. అందుకనే నేను పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళి రికార్డ్ చేసిన. దీంట్లో మన షాజహాన్ కూర్చొని, షాజహాన్ అంటే ఇంకా దాని తర్వాత ఆయన తర్వాత కూడా చాలామంది పాలించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు కూడా దానికే యూజ్ చేసినారు దీన్ని. కట్టడంలోనే ఒక అర్థం ఉన్నప్పుడు దాన్ని ఎట్లయినా ఎవరు వచ్చినా ఎవరు ఆక్రమించినా దానికే యూజ్ చేస్తారు కదా. ఆనా నా మాటే శాసనం అంతే, ఇది కూడా అంతే సేమ్. చూసినారు కదా మనకి దీనికి రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం చెట్లు, గార్డెన్ చాలా బాగుందని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందనే చెప్పాలి. ఎర్రకోట మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. ఇంకొకటి 15 ఆగస్టు వస్తుంది అని అంటే 15th ఆగస్ట్ వస్తుంది అని అంటే దానికంటే ఒక 5-6 రోజుల ముందైతే చుట్టుపక్కల పోతే కూడా మనకి కనీసం లోపల చూడనియకపోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల చూడనియకపోవచ్చు. ఎందుకంటే పిఎం వస్తాడు కాబట్టి, ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి మనల్ని చూడనియకపోవచ్చు. ఆగస్టులో అయితే కొంచెం దీన్ని విజిట్ చేయడం కొంచెం మనకి ఇబ్బందే ఉంటుందని చెప్పాలి. చూసిరు కదా, ఇదైతే దివాన్ పూర్తిగా చూసుకోవడానికి ఈ విధంగా ఉంది. ఇవైతే మనకి ఆ దివాన్ వెనకాలనే కొన్ని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి పెట్టినారు. మరి అప్పట్లో వాళ్ళు ఏ పర్పస్లో చేసినారో కానీ అక్కడైతే రాసి పెట్టినారు, ఒక్కొక్క కన్స్ట్రక్షన్కి ఒక్కొక్క పేరు పెట్టినారు. ఇది దీనికోసం కట్టినారు, ఇది దీనికోసం చేసినారని ప్రతిదీ పెట్టినారు. మనం అక్కడ చదవచ్చు, ఆ బోర్డుల పైన చదవచ్చు. మనకు ముఖ్యమైనవి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ఇదైతే గార్డెన్, చుట్టూ గార్డెన్, మంచి పచ్చటి చెట్లు. సాయంత్రం వేళ వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు సాయంత్రం వేళ వెళ్తే. ఇదైతే మనకు దివాన్ వెనకాల ఉన్న కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఇవి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ దివాన్కి వెనక భాగంలోనే ఒక ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఇంటి ముంగట షోకేజ్ లాగా పెట్టుకుంటాం కదా వాటర్ది, అది ఏందైతే ఒక చుక్క వాటర్ కూడా లేదు. ఇదైతే ఇక్కడ నుంచే రాజులు రాణులు ఎంట్రీ ఇస్తుండే అన్నట్లు ఎక్కడికి, దివాన్కి. ప్రజలకి న్యాయం చేయడానికి కానీ రాజు కానీ మిగతా సామంత రాజులు కానీ ఎంట్రీ ఇస్తుండే ఎక్కడికి, దివాన్కి. ఇక్కడ నుంచి ఎంట్రీ జరుగుతుండే అన్నట్టు. ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు అన్నట్టు రాజులు అప్పట్లో. చూసుకురు కదా అప్పట్లో కన్స్ట్రక్షన్ ఎంత మంచిగా చేసినారో. ఇది మనం చూసుకున్నట్లయితే దాని వెనకాల ఉన్న గార్డెన్. ఇప్పుడు ఎక్కడైనా అయితే మంత్రులు ఎంట్రీ ఇస్తారో, మన రాజు కానీ మంత్రులు కానీ ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తారో దాని వెనకాల ఇదైతే ఒక చిన్న లోపల స్వరంగాలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పినారు. కానీ అన్నిటికీ తాళాలు వేసి పెట్టినారు, ఏది మనల్ని చూడనిస్తలేరు. జస్ట్ బయట నుంచి మాత్రమే చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు అన్నట్టు రాజులు కానీ మంత్రులు కానీ ఎక్కడికి, దివాన్కి. చూసుకున్నట్లయితే దీన్ని ఖాస్ మహల్ అంటారు. ఖాస్ మహల్ అంటే మన షాజహాన్ ఇక్కడే ఉండేటోడు అన్నట్టు. చూడడానికి చిన్నగానే ఉన్నా కూడా మన షాజహాన్ ఇక్కడే ఉండేటోడు అన్నట్టు. ఇక్కడ నుంచే ఎంట్రీ ఇచ్చేటోడు అన్నట్టు, నివసించడం కూడా ఇక్కడే నివసించేటోడు అన్నట్టు. దీన్నే ఖాస్ మహల్ అంటారు. ఇక్కడ చూసారు కదా, లోపలికి అయితే ఒక ఎంట్రీ ఉంది. మనకైతే ఓనిస్తలేరు లోపలికి ఎంట్రీ. ఈ వెనకాల ఈ మండపం ఉంది కదా, ఇక్కడే మంత్రులు కానీ సామంత రాజులు కానీ వచ్చి కూర్చొని రాజుతోని మాట్లాడేవాళ్ళు అన్నట్టు. అంటే రాజ్యంలో జరుగుతున్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఏం చేద్దామని ఆలోచన చేయడం, లేకపోతే రాజు చెప్పిన మాటలని ఆచరించడం, ఆయన చెప్పినవన్నీ అమలు చేయడం ఇక్కడ నుంచే జరిగేవంట. దీన్నే దివాన్ ఖాస్, అదే ఖాస్ మహల్ అని అంటారు.
కాస్ మహల్ అని అక్కడ పిలుస్తున్నారు అందరూ, చూసిరు కదా. ఒకప్పటి డిజైన్ చూడురు ఏ విధంగా చేసిర్రు. ఇదే మనకు మస్జిద్, మోతీ మస్జిద్. మోతీ మస్జిద్ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో కనపడే బిల్డింగ్ మోతీ మస్జిద్. ఇది మోతీ మస్జిద్కి ఉన్న హిస్టరీ ఏందనంటే, దీన్ని కట్టింది మాత్రం ఔరంగజేబు. ఔరంగజేబు వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్ని చంపినందుకు గాను మనకి ఆ పాపం పోవాలన్న ఉద్దేశంతో ఈ మోతీ మస్జిద్ను కట్టడం జరిగిందట. అక్కడ రాసేసింది ఇదంతా. అందులోకి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఎంట్రీ. మళ్ళీ ఆ మోతీ మస్జిద్లోకి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఎంట్రీ. ఇక మిగతా చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అనేక రకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వెనకాల కనపడే పెద్ద బిల్డింగ్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టినవి అవన్నీ. ఇదైతే ఒక చిన్న మండపం మనకు కనపడేది, ఇదేమో చిన్న మండపం ఒకటి. ఇంకా ఇక్కడ అంతా మనకి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కొన్ని పిక్చర్స్ వేసి పెట్టినారు. ఇదైతే మనకి ఇది మ్యూజియం, మనకి మ్యూజియం అది. మేమైతే లోపలికి ఎంట్రీ కాలేదు మ్యూజియంలకి, ఎందుకంటే మాకు టైం తక్కువ ఉందని చెప్పేసి మేము మ్యూజియం అయితే చూడలేకపోయినాము. వెళ్ళిన మిగతావన్నీ కవర్ చేసినాం కానీ ఒక మ్యూజియం ఒక్కటి మాత్రం కవర్ చేయలేకపోయినా. ఇదైతే నేను రెస్టారెంట్ అని చెప్పినాను కదా, రెస్టారెంట్ లోపల భాగం ఇది. లోపల కొన్ని అయితే ఈ విధంగా రాసి ఏదో కొంచెం అట్లా డిజైన్ చేసి పెట్టినారు లోపల చూడ్డానికి. రెస్టారెంట్ లోపల ఇది.